ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ముద్దాయి. A2 హరీష్, A3 వెంకట్రామిరెడ్డి, రఘునందన్ రావు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ పాస్పోర్ట్లు సీజ్ చేయాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు ముద్దాయి కేసీఆర్ని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. లాయరు, వకీలు కాబట్టి క్లియర్గా చెప్తారు. అందులో ఆయన క్లియర్గా ఇంకొక మాట కూడా ఆరోపణ చేశారు. ఇది ఈ విషయాన్ని ముందే పొలిటికల్ వాయిస్ కూడా చెప్పింది. ఏది మార్చి 19న ఏం జరిగిందనేది ఇవాళ రఘునందన్ రావు కూడా అదే ఆరోపణ చేస్తున్నారు. మార్చి 19న రాత్రి 10:15 సీఎం రేవంత్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కలిసి ఒకే విమానంలో ప్రయాణించారని రఘునందన్ తెలిపారు. 2 గంటల పాటు సాగిన జర్నీలో ఏం మాట్లాడుకున్నారో హరీష్ రావు చెప్పాలన్నారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ గురించి మాట్లాడారా, లేక 26 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లోకి వస్తానన్న దానిపై చర్చ జరిగిందా చెప్పాలి. సీఎం రేవంత్ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకుంటారో లేక నిజాలు తెలుస్తారో చెప్పాలి అని కోరారు. దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఈ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడెక్కడ పైసలు పంచుతున్నారు, లేదా బీజేపీ నాయకుల కదలికలు ఏంటి, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, బీజేపీలోకి ఎవరు చేరుస్తున్నారు, టీఆర్ఎస్ నుంచి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రమేయంతో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. రెండో బాధితుడు నేనే. మొదటి బాధితుడు రేవంత్ రెడ్డి అయితే రెండో బాధితుడు నేనే. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో అప్పుడే రేవంత్ రెడ్డిని జైలుకు పంపించారు. కూతురు పెళ్లికి రేవంత్ రెడ్డి పేరోల్పై బయటికి రావాల్సిన పరిస్థితి తీసుకురావడం బాధాకరం. దీనికి అంతటికీ సూత్రధారి మాజీ సీఎం కేసీఆర్. అప్పటి కేబినెట్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది కొత్తది. సిపిఎం కూడా ఇదే మాట చెప్తున్నది, ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర విచారణ చేయాలని. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, రాష్ట్ర స్థాయి సెల్ ఏర్పాటు చేయాలని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరి దీన్ని కాంగ్రెస్ వాడుకుంటుందా, వదిలేస్తుందా, నిజాలు అంతు తేలే వరకు, చివరి వరకు కూడా తేలేంత వరకు పోతుందా పోదా అనేటువంటిది చూడాలి. సిబిఐకి కేసు అప్పగించాలని రఘునందన్ రావు డిమాండ్. ఫోన్ ట్యాపింగ్కు ప్రధాన సూత్రధారి బీఆర్ఎస్ఏ అనేటువంటిది. A1గా ఆయనను చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. అసలు బ్రేకింగ్ ఇది. విమానంలో రేవంత్, హరీష్ రావు మధ్య సయోధ్య ఏమిటి అనేటువంటి అంశం కూడా చెప్పారు. ఇందులో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పాత్ర కూడా ఉందన్నారు. కేసీఆర్ కుటుంబంతో సహా వీరిని కూడా నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులు కేసీఆర్తో పాటు మరికొందరి పాస్పోర్ట్లు కూడా సీజ్ చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలని, ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ను కాపాడేందుకు రాజకీయ కుట్ర జరుగుతుందనేటువంటిది ఒక మాట. ఇది విషయం. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అంశము. అప్పుడెట్లుండే తెలంగాణ, ఇప్పుడెట్లుండే తెలంగాణ. ఇది టీఆర్ఎస్కు సంబంధించి, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం. అప్పుడు ఎట్లుండే తెలంగాణ అంటే 2014 తర్వాత చంద్రబాబు నాయుడు 2014లో కదా ముఖ్యమంత్రి అయింది. 2014 తర్వాత 15లలో 16లలో ఈ ఓటుకు నోటు కేసు అనేటువంటిది మొదలయ్యింది. ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించింది కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చింది. దాంతో కేసు ముందుకు కదలలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయాలంటే, ఇంకా ఆ కేసు ముందుకు పోవాలంటే, రేవంత్ రెడ్డి కేసు మరింత ముందుకు పోవాలంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది చంద్రబాబు నాయుడిది, రేవంత్ రెడ్డిది అనేటువంటిది వస్తే, ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చాలా పెద్ద నేరము. అవసరమైతే దేశద్రోహ నేరం కూడా పెట్టుకోవచ్చు. ఐటీ చట్టాన్ని ఉల్లంఘించింది అనేటువంటి చట్టం కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు చేసిరనేటువంటి దానిపైన కేసు పెట్టవచ్చు. దానికి ఉసుగొల్పినటువంటి వాళ్ళు, దానిలో బాధితులు అందరూ కూడా బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కరు కూడా మిగలరు. అయితే కేసీఆర్కు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? జరగలేదు. మరి కేసీఆర్ని అరెస్ట్ చేయాలి కదా అనేటువంటిది ఇప్పుడు డిమాండు.